ఇప్పుడున్న ఈ జనరేషన్కి ఈ స్టోరీ చాలా అవసరం అని ధైర్యం చేసుకొని ఈ కథని సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో ఉన్న మంచినే తీసుకోండి, చెడును కాదు. ఇలాంటి తప్పుని చేశానని చెప్పుకోవడానికి కూడా ధైర్యం కావాలి. ఆ ధైర్యం తనకుంది. ఇంకెవ్వరూ తనలాగా అవ్వకూడదని తన ఆరాటం. తన మాటల్లోనే విందాము. నేను నా రియల్ లైఫ్ స్టోరీని మీతో షేర్ చేసుకున్నా. ఎందుకంటే దీన్ని చూసి ఒక్కరైనా మారుతారు అనుకుంటున్నా. ఇంకోసారి ఎవరికైనా ఇలాంటి తప్పు చేసే ముందు ఇది చూస్తే కొంచెమైనా మారుతారు అనుకుంటున్నా. నేను చేసిన తప్పు ఇంకొకరు చెయ్యకూడదని నేను అనుకుంటున్నాను. మీ వీడియోస్ ద్వారా ఈ జనరేషన్కి ఒక మెసేజ్ అవుతుంది. అసలేంటా కదా, తను అసలు ఏం తప్పు చేసింది, మీకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది అని తెలుసుకోవాలంటే అస్సలు లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము. నేను ఇంటర్ చదివేటప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించాను. అతని పేరు మనోహర్. తను నర్సింగ్ చేసేవాడు. అప్పుడు నేను ఇంటర్ చదివేదాన్ని. నేను ఇంటర్ చదివేటప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని. అలా మా మధ్య గ్యాప్ వచ్చింది. నేను బీటెక్ జాయిన్ అయ్యాక మళ్ళీ మేము మా లవ్ని స్టార్ట్ చేసాము. బీటెక్ సెకండ్ ఇయర్ వరకు మేము ఫోన్ కాల్స్లోనే మాట్లాడుకునే వాళ్ళం. అయితే నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఒకరోజు మేము మీట్ అవ్వాలి అనుకున్నాము. నేను ఉండే హాస్టల్ నుంచి తను ఉండే ఊరికి వెళ్ళడానికి జర్నీ 2 hours టైం పడుతుంది. నేను తనని కలవడానికని వెళ్ళాను, కలిసాను, తనని చూశాను, కాసేపు హ్యాపీగా మాట్లాడుకున్నాము. అయితే తను నన్ను అక్కడున్న వాళ్ళ రూమ్కి తీసుకెళ్ళాడు. అనుకోని పరిస్థితుల్లో నేను ఫిజికల్గా మూవ్ అయ్యాను. అనుకోని చేసింది కాదది, అలా జరిగిపోయింది. మేము జస్ట్ ఒక్కసారి కలిసాం అలా అంతే. తర్వాత నేను హాస్టల్కి వెళ్ళిపోయాను. నేను హాస్టల్కి వెళ్ళిన 2 వారాల తర్వాత నాకు కళ్ళు తిరగడం ఇంకా వామిటింగ్స్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఈ లక్షణాలన్నీ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యే ముందు కదా వచ్చేవి అని నేను చాలా భయపడ్డాను. నేను ఇదే విషయం తనతో చెప్పాను. దానికి తను నువ్వు మళ్ళీ ఇంకోసారి ఇక్కడికి రా, చెక్ చేసుకుందాం అని చెప్పాడు. అసలు అది ప్రెగ్నెన్సీనో కాదో అని. నేను వెంటనే తన దగ్గరికి వెళ్ళడానికి నాకు హాస్టల్లో లీవ్ ఇవ్వలేదు. నాకు డేట్ కూడా రాలేదు. 2 months తర్వాత మాకు హాలిడేస్ ఇచ్చారు. నాకు చాలా అంటే చాలా భయం వేసింది. ఎందుకంటే అప్పటికే నాకు డేట్ అనేది రాక 3 నెలలు అవుతుంది. మా నాన్నకి ఫోన్ చేసి నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పి తన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళగానే ఇమీడియట్గా టెస్ట్ చేసుకున్నాను. పాజిటివ్ అని వచ్చింది. అది చూశాక ఎంత టెన్షన్ అంటే మెంటల్గా అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. మా ఇంట్లో వాళ్ళకి ఈ విషయం గురించి నేను చెప్పేస్తానని తనతో చెప్పాను. కానీ తను వద్దు అన్నాడు. ఎందుకంటే ఇంకా మనం సెటిల్ అవ్వలేదు. అప్పుడే పిల్లలంటే మనం ఎలా బ్రతుకుతామో అర్థం చేసుకో అన్నాడు. అబార్షన్ చేపించుకో అని నన్ను కన్విన్స్ చేస్తున్నాడు. దానికి నేను అస్సలు ఒప్పుకోలేదు. నేను అలా చెయ్యను, నాకు నా బేబీ కావాలి అని చెప్పాను. నా బేబీని చంపుకోవడం నాకు ఇష్టం లేదు, దానికంటే నన్ను చంపేయని తనతో అన్నాను. ఇలా మా మధ్య చాలాసేపు డిస్కషన్ జరిగిన తర్వాత సరే నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి బయటికి వెళ్ళాడు. కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ తను వచ్చి నువ్వు చాలా నీరసంగా కనిపిస్తున్నావు, ఈ ట్యాబ్లెట్స్ వేసుకో, ఇవి ఎనర్జీ ట్యాబ్లెట్స్ అని నాకు ఇచ్చాడు. తనను నమ్మి నేను ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నాను. ఆ రోజు మొత్తం నేను తన రూమ్లోనే ఉండాల్సి వచ్చింది. ఆ రోజు రాత్రి నాకు చాలా బ్యాక్ పెయిన్ వచ్చింది. ఆ రోజు నైట్ మొత్తం నేను అసలు నిద్రపోలేదు. చాలా అంటే చాలా బ్యాక్ పెయిన్, అసలు నేను తట్టుకోలేనంతగా వస్తుంది. ఆ పెయిన్కి తట్టుకోలేక నేను ఏడుస్తున్నాను. ఏం కాదు అని అంటున్నాడు కానీ హాస్పిటల్కి వెళ్దామంటే మాత్రం తీసుకెళ్ళట్లేదు. వద్దు, రేపు మార్నింగ్ వెళ్దాం, ఈ టైంలో వద్దు అని చెప్తున్నాడు. నేను నైట్ అంతా ఆ పెయిన్ని భరిస్తూనే ఉన్నాను. ఇంకా తెల్లవారుజామున 3-4 అలా అవుతుంది టైము. సరిగ్గా ఆ టైంకి నా కడుపులో నుంచి ఒక చిన్న బేబీ బయటకి వచ్చేసింది. ఎనర్జీ ట్యాబ్లెట్స్ అని చెప్పి నాకు అబార్షన్ ట్యాబ్లెట్స్ ఇచ్చాడు. తను చేసిన పనికి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి అనుకున్నాను. కానీ తను ఇది మన ఫ్యూచర్ కోసం చేశాను, ఇప్పుడు మనం సెటిల్ అవ్వలేదు ప్లీజ్ అని నా కాళ్ళ మీద పడి ఏడ్చాడు. తను అలా ఏడ్చేసరికి నేను కూడా సరే అన్నాను. కనీసం నాకు పుట్టింది పాప లేదా బాబు అని కూడా చూడలేదు. ఆ టైంలో నాకు చాలా భయం వేసింది. ఆ తర్వాత రోజు పొద్దున్నే నేను మా ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళగానే నేను మా నాన్నని చూస్తూ గట్టిగా పట్టుకొని ఏడ్చేశాను.
దానికి మా నాన్న ఏమైంది అని అడిగితే, ఏం లేదులే నాన్న, ఇంటికొచ్చి చాలా రోజులైంది కదా, నువ్వు గుర్తొస్తున్నావు అని చెప్పాను. అలా రోజులైతే గడిచిపోతున్నాయి. సరిగ్గా ఒక వారం తర్వాత నాకు మొదలయ్యింది. ఆ రోజు రాత్రి నేను ఎంత నిద్రపోదామన్నా అసలు నాకు నిద్రే రావట్లేదు. మా ఇంట్లో అందరూ ఫుల్గా పడుకొని ఉన్నారు. సడన్గా నాకు మా ఇంటి బయట నుంచి ఒక చిన్న పాప ఏడుపు వినిపిస్తుంది. టైం చూస్తే తెల్లవారుజామున 3:33 అవుతుంది. ఆ పాప అమ్మా అమ్మా అని ఏడుస్తుంది. ఈ టైంలో ఎవరబ్బా ఇక్కడుండి ఏడుస్తున్నారు అని వెళ్ళి చూస్తే అసలు అక్కడ ఎవ్వరూ లేరు. నాకు భయం వేసింది, లోపలికి వచ్చేసాను. మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత పాప ఏడుపు వినపడడం మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఈ పిలుపు ఆ ఒక్క రోజుతో ఆగలేదు. ఇలా ప్రతిరోజు అర్ధరాత్రుల్లో నన్ను అమ్మ అమ్మ అని పిలుస్తుంది, రా అమ్మ రా అని ఏడుస్తుంది. దాదాపు 1 నెల వరకు ప్రతిరోజు నాకు ఇలానే జరిగేది. నా హాలిడేస్ అయిపోయినాయి, మళ్ళీ నేను హాస్టల్కి వెళ్ళాను. అక్కడ కూడా సేమ్ ఇలాగే నేను పడుకున్న తర్వాత, ఎందుకమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, నాకు భయం వేస్తుందమ్మా, రా అమ్మా నా దగ్గరికి అనే సౌండ్స్ నాకు వినిపిస్తున్నాయి. ఇలా జరుగుతుందని నేను మనోహర్తో చెప్పాను. దానికి తను, నువ్వు ఎక్కువగా ఆలోచించడం వల్లే ఇదంతా జరుగుతుంది, ఫస్ట్ ఆలోచించడం మానే అని చెప్పాడు. నువ్వు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వకు, ఏం కాదు అని చెప్పాడు. నువ్వు జరిగిన వాటి గురించి అన్నీ మర్చిపోయి నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి అని చెప్పాడు. తను ఇంత చెప్పినా నాకు ఎందుకో ఏదో తెలియని బాధ. మళ్ళీ తన దగ్గరికి వెళ్ళాలి అనిపించింది. మళ్ళీ నాన్నకి కాల్ చేసి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పి తన దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినా కూడా అదే రోజు రాత్రి నాకు అమ్మా అమ్మ అంటూ ఒక చిన్న పాప ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. ఆ పాప ఏం మాట్లాడినా ఆ మాటలన్నీ నాకు వినిపిస్తున్నాయి. షాకింగ్ విషయం ఏంటంటే అదే టైంలో సేమ్ తనకి కూడా అలానే వినిపించడం స్టార్ట్ అయ్యింది. ఇన్ని రోజులు నేను చెప్తే తను నమ్మలేదు, ఇప్పుడు తనే ఫేస్ చేస్తున్నాడు. ఒక చిన్న పాప నన్ను నాన్న నాన్న అని పిలుస్తుంది అని నాతో చెప్తున్నాడు. తను నన్ను పట్టుకొని అసలు నేను చాలా పెద్ద తప్పు చేశానని గట్టిగా ఏడుస్తున్నాడు. నేను నా పాపకి ఇలా చేయకుండా ఉండాల్సింది అని ఏడుస్తున్నాడు. నాకు నా పాప కావాలి, నన్ను నాన్న నాన్న అని పిలుస్తుంది, నేను నా పాప దగ్గరికి వెళ్ళిపోతానని పిచ్చిగా చేస్తున్నాడు. తన బిహేవియర్ని చూసి నాకు చాలా భయం వేసింది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసి, అన్న మీరు తొందరగా రూమ్కి వచ్చేయండి, ఏమైందో తెలియదు కానీ మనోహర్ పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఏడుస్తూ ఉన్నాడు అని చెప్పాను. నేను చెప్పగానే వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు మా రూమ్కి వచ్చారు. అప్పుడు కూడా వాళ్ళల్లో ఒకరికి సేమ్ అంకుల్ భయం వేస్తుంది అంకుల్ అని ఒక చిన్న పాప వాయిస్ వినిపిస్తుందంట. ఈ విషయం మాతో చెప్పగానే మాకు ఇంకా చాలా భయం వేసింది. ఇంకో అన్న వెంటనే ఈ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోదాం రండి, అస్సలు ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండొద్దు అని చెప్పి మమ్మల్ని బయటికి తీసుకొని వెళ్తుంటే అప్పుడు కూడా ఆ పాప అమ్మా నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా అని అంటుంది. ఆ పాప పిలుపుకి నాకైతే అస్సలు వెళ్ళాలి అనిపించలేదు. ఆ రూమ్ నుంచి మేము బయటకు వచ్చేసిన తర్వాత మనోహర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నన్ను తీసుకొని వెళ్ళాడు. అప్పటికే టైం మార్నింగ్ 4 అవుతుంది. నాకు అస్సలు నిద్ర రావట్లేదు. అలానే నా పాప నాకు గుర్తుకు వస్తూనే ఉంది. అలానే ఆలోచిస్తూ తెల్లవారిన తర్వాత 7ంటికి అలా నాకు నిద్ర పట్టింది. పడుకున్నాను. మనోహర్ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ నన్ను నిద్రలేపి కాఫీ ఇచ్చింది. నేను ఆ కాఫీ తాగేసి మళ్ళీ పడుకున్నాను. మధ్యాహ్నం 2ంటికి మనోహర్ డ్యూటీ నుంచి నా దగ్గరికి వచ్చారు. నేను తప్పు చేశాను, సారీ అని ఏడుస్తున్నాడు. 1 ఇయర్ అయితే మనం సెటిల్ అవుతాము, నీకు స్టడీస్ కూడా అయిపోతాయి, ఇంట్లో చెప్పి మ్యారేజ్ చేసుకుందాము అన్నాడు. నేను కూడా సరే అన్నాను. నా దగ్గరకు వచ్చే ముందే తను పూజారి దగ్గరికి వెళ్ళి తాయెత్తులు తీసుకొచ్చి తను చేతికి కట్టుకొని నా చేతికి కూడా కట్టాడు. అక్కడ పూజారి ఏం చెప్పారో మరి, నేనంతా అడిగినా తను నాతో అయితే చెప్పలేదు. ఇదంతా చూసిన తర్వాత నాకు ఇంటికి వెళ్ళాలి అనిపించింది. హాస్టల్కి కూడా వెళ్ళకుండా నేను డైరెక్ట్గా మా ఇంటికి వెళ్ళిపోయాను.
ఎప్పుడైతే తను నాకు తాయెత్తు కట్టాడో అప్పటి నుంచి నాకు నా పాప మాటలు వినిపించడం లేదు, ఏడుపు కూడా వినిపించడం లేదు. నాకు చాలా బాధ వేసింది. నన్ను అమ్మ అని పిలిచే పిలుపు ఇప్పుడు వినిపించడం లేదు. చాలాసేపు ఇంటి బయటనే ఉన్నా నేను. మా అమ్మ నిద్రలో నుంచి లేచి బయటికి వచ్చింది. ఏమైందమ్మా ఈ టైంలో బయట కూర్చున్నావు అని అడిగింది. నిద్ర రావట్లేదమ్మా, అందుకే బయటకు వచ్చి కూర్చున్నాను అని చెప్పాను. మా అమ్మ నా పక్కన కూర్చొని తన ఒడిలో నన్ను పడుకోబెట్టుకుంది. ఆ టైంలో నాకు చాలా ఏడుపు వచ్చింది. నాకు నా పాప దూరం అయ్యి 1 year అవుతుంది. ఇప్పటికీ కూడా నా పాప నాకు గుర్తుకొస్తూనే ఉంది. మా అమ్మ నన్ను తన ఒడిలో పడుకోబెట్టుకున్నప్పుడు నా పాప కనుక ఉంటే తను కూడా ఇలాగే నా ఒడిలో పడుకునేదేమో అనిపించింది. ప్రతి చిన్న పాపని చూసినప్పుడల్లా నాకు నా పాప కూడా ఇలానే ఉండేదేమో అని చూసి ఏడుపు వచ్చేసేది. ఇవన్నీ తలుచుకుంటుంటే అసలు నేను ఎందుకు అలా చేశానా అనిపించేది. ఇదంతా జరిగి 1 year అవుతుంది, కానీ ఇప్పటికి కూడా నా పాప నాకు గుర్తుకొస్తూనే ఉంది. నా పాప ఇప్పుడు నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. ఇన్ని రోజులు నేను డిసైడ్ అయ్యింది ఏంటంటే, నేను నా పాపని నా చేతులారా పోగొట్టుకున్నాను. దానికి బదులుగా నేను ఒక పాపని పెంచుకోవాలి అనుకుంటున్నాను. అనాథాశ్రమంకి వెళ్ళి ఒక పాపని దత్తత తీసుకోవాలి అని డిసైడ్ అయ్యాను. నేను మనోహర్ చేసిన తప్పు ఇంకెవ్వరూ చేయకుండా ఉండాలి అని నేను నా లైఫ్ స్టోరీని మీకు చెప్పాను. ఇది కన్ఫామ్గా అందరికీ తెలియాలి అని చెప్పాను. దీన్ని చూసైనా ఒక్కరైనా మారతారని, అలాంటి తప్పు చెయ్యాలి అంటే ఆలోచిస్తారు అని. అదండి స్టోరీ. ఈ రోజుల్లో పెళ్ళికి ముందే ఇలాంటి ఎఫైర్స్ పెట్టుకోవడం అంతా కామన్ అనుకుంటున్నారు, కానీ తర్వాత వచ్చే పరిణామాల గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదు. ఇప్పుడు టెక్నాలజీ కూడా బాగా పెరిగిపోవడంతో 3వ కంటికి తెలియకుండా ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చులే అనుకుంటున్నారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తున్నది చాలా పెద్ద పాపం. అబ్బాయిలు 100 చెప్తారండి మనల్ని నమ్మించడానికి, అవన్నీ మనం నమ్మకూడదు. ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా జరిగేది నష్టం ఆకుకే. వాళ్ళేం బానే ఉంటారు, కానీ ఏదైనా తేడా జరిగితే దాన్ని మోసేది మాత్రం మీరే. ఈ రోజుల్లో ఉన్న సమాజం కూడా అలానే ఉంది. వాడికేం మగాడు చేస్తాడు అంటారు. అదే ఆడపిల్ల చేస్తే తల్లిదండ్రులు తట్టుకోగలరా? పెళ్లి కాకుండానే మీరు కడుపులో ఒక ప్రాణాన్ని మోస్తూ ఉంటే చుట్టూ ఉన్న సమాజం మిమ్మల్ని ఎంత చులకనగా చూస్తుంది. సో నేను చెప్పేది ఆడపిల్లలకేనండి, చాలా చాలా జాగ్రత్తగా ఉండండి మీరు. వాళ్ళకేం వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి 100 చెప్తారు. కడుపులో మోయాల్సింది మనం, కనాల్సింది మనం. ఏదైనా అబార్షన్ జరిగితే ఆ పెయిన్ అసలు ఎంత పెయిన్ ఉంటుందో మగవాడికి అస్సలు తెలియని కూడా తెలియదు. ఆ బాధ అస్సలు తట్టుకోలేమండి దాన్ని. మనం చాలా సున్నితమైన వాళ్ళం. సో అంత దూరం ఎవ్వరూ తెచ్చుకోవద్దు. ఈ వీడియోలో ఉన్న మంచిని మాత్రమే మీరు తీసుకోండి. ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకొక రియల్ హారర్ ఇన్సిడెంట్తో వచ్చే బుధవారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.